ఈ ప్లేన్ క్రాష్లో చనిపోయిన వ్యక్తికి ఒక్క వ్యక్తికి ₹1,00,00,000 ఇవ్వగలుగుతా ఉన్నారు. ఒక వ్యక్తికి ₹1,00,00,000. కోటిని ఇంకా 100 చేసి 101 కోట్లు ఇచ్చినా కూడా ఆ పోయిన ప్రాణాన్ని తీసుకురాగలుగుతామా? తీసుకురాలేం కదా. అంత పెద్ద నష్టం జరిగిన చోట ఇవాళ మనం ఏం చేస్తూ ఉన్నాం? స్ట్రేట్ ఫార్వర్డ్గా నేను ఒకటే క్వశ్చన్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ని అడుగుతా ఉన్నా. చనిపోయిన ఆ ప్రదేశానికి దగ్గరికి వెళ్ళి, ఆ ప్లేన్ క్రాష్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తూ ఉన్నారు సార్ నరేంద్ర మోదీ గారు? పైన ఏరోప్లేన్ ఉంటుంది, ఆ బంగ్లాల నుంచి వెళ్ళి ఆ బంగ్లాను చీల్చుకొని వచ్చిన ఏరోప్లేన్ ఉంటుంది. ఇక్కడ గ్రౌండ్లో నరేంద్ర మోడీ నిలబడతాడు, కింద రోడ్డు మీద వండుకొని కెమెరామ్యాన్ ఫోటో ఇట్లా తీస్తాడు. ఇదా మీరు ఇచ్చే మెసేజ్? అంత దుర్ఘటన జరిగిన చోటుకు వెళ్ళి మీకు ఫోటో షూట్స్ ఇంపార్టెంటా? చాలామంది అంటారు ఏ రాజకీయ నాయకుడు ఫోటోలు తీసుకోవడం ఒక సందర్భంలో, అది చావే కానీ, పండుగే కానీ, పెళ్ళే కానీ, పబ్బం కానీ, ఏదైనా కానీ ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఫోటోలు తీసుకుంటా ఉన్నాడు. బట్ అక్కడ ఎంతమందికి ఎంత బాధ మిగిలి ఉంటుంది, ఎంతమందికి ఎంత కడుపు కోత మిగిలి ఉంటుంది. అక్కడ కూడా నీకు పబ్లిసిటీ స్టంట్ లేనా? అక్కడ కూడా నీకు PR కంటెంట్ లేనా? అక్కడ కూడా నీకు ఫోటోషూట్ లేనా?